ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్గా వెలుగుతూ మేడ్ ఫర్ ఈచ్ అదర్గా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాసిల్ నజ్రియాలు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత విడిపోవాలనుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు విడాకులు చాలా కామన్. చిన్న చిన్న విషయాలకే విడిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఈ లిస్టులోకి మలయాళం స్టార్ కపుల్ ఫాహద్ ఫాసిల్ నజ్రియాలు కూడా చేరిపోయారని మలయాళం ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్గా మారింది. ఇలా వాళ్ళు అనుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదే రీసెంట్గా నజ్రియా రిలీజ్ చేసిన లెటర్. ఈ లెటర్లో ఉన్న విషయాలు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీని గురించి నజ్రియా భర్త ఫాహద్ ఫాసిల్ కూడా ఇప్పటికీ స్పందించకపోవడంతో ఈ విషయం వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని బలపరుస్తుంది. అయితే నజ్రియా రాసిన ఆ లెటర్లో అసలు ఏముంది? నిజంగానే నజ్రియా ఫాహద్ ఫాసిల్ను విడాకులు తీసుకోబోతున్నారా? పెళ్లై 11 ఏళ్లైనా ఇప్పటికీ పిల్లలు లేకపోవడమే ఇందుకు కారణమా? వయసులో తనకన్నా 12 ఏళ్లు పెద్దవాడైన ఫాహద్ని నజ్రియా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నజ్రియా పెట్టిన కండిషన్ని ఒప్పుకోకపోవడం వల్లే విడిపోతున్నారా? ఒక మామూలు టీవీ ఛానల్ యాంకర్ నుండి స్టార్ హీరోయిన్గా నజ్రియా ఎలా ఎదిగింది? ధనుష్ మీద నజ్రియా పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నజ్రియా నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. నజ్రియా నజీం అలియాస్ నజ్రియా. ఈమె 1994 డిసెంబర్ 24న కేరళలోని త్రివేంద్రంలో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో పుట్టింది. తండ్రి నజముద్దీన్, తల్లి బినా బేగం. నజ్రియా నవీన్ నజీం అనే ట్విన్ బ్రదర్స్ కూడా ఉన్నారు. ఇక నజ్రియా పుట్టగానే తన తండ్రి పని నిమిత్తం ఫ్యామిలీని తీసుకొని దుబాయ్కి వెళ్ళి అక్కడే పని చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. ఇక నజ్రియాకి చిన్నప్పటి నుండే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో దుబాయ్లోని ఒక మ్యూజిక్ క్లాస్లో చేరి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తన స్కూలింగ్ని అవర్ వన్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న నజ్రియా సింగింగ్, డాన్స్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనగా తన సింగింగ్ టాలెంట్కి మంచి అప్రిసియేషన్ వస్తుండేది. ఇది ఇలా ఉంటే నజ్రియా తండ్రి తన పని చేస్తున్న కంపెనీలో ఆర్థిక లావాదేవీల్లో కొన్ని అవకతవకలు చేయడంతో తనని పని నుండి తీసేగా వేరే దారి లేక ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని మళ్ళీ త్రివేంద్రంకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అప్పటి నుండి నజ్రియా త్రివేంద్రంలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో తన చదువుల్ని కంటిన్యూ చేస్తూ మరోవైపు టీవీస్లో ప్రసారమయ్యే సింగింగ్ షోస్లో కూడా పాల్గొనాలనుకునేది. అలా ఒక ఛానల్ వారు మంచి సింగర్ కోసం సర్చింగ్లో ఉన్నారని తెలుసుకున్న నజ్రియా తన తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళి వారిని కాంటాక్ట్ అవ్వగా తన వాయిస్ కాస్త యూనిక్గా ఉండడంతో నజ్రియాకి ముస్లిం ధర్మానికి సంబంధించిన పాటలు పాడే ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఈమె తక్కువ సమయంలోనే లోకల్ ఛానల్లో ఫేమ్ అవడంతో కైరాలి టీవీలో పుణ్యమాస తిలోడే అనే క్విజ్ ప్రోగ్రామ్కి యాంకర్గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా ఉండడంతో పాటు ఫన్నీగా కూడా ఉండడంతో నజ్రియాకి తక్కువ సమయంలోనే ఆడియన్స్ నుండి మంచి ఆదరణ కూడా లభించింది. ఇక ఈ ఫేమ్తోనే నజ్రియా తండ్రి తన కూతురుతో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేపించాలనుకుని ట్రై చేయగా అదే సమయంలో డైరెక్టర్ వెస్లీ హీరో మమ్ముటితో కలిసి పలుకు అనే మూవీని చేయగా అందులో నజ్రియాకి చైల్డ్ ఆర్టిస్ట్గా మొదటిసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 2006 డిసెంబర్ 22న రిలీజ్ అయి హిట్ అయినా కూడా నజ్రియాకి ఛాన్సులు రాలేదు. దీంతో చేసేదేమి లేక నజ్రియా మళ్ళీ యాంకరింగ్లోనే తన కెరియర్ని కంటిన్యూ చేసింది. ఇక ఇది ఎలా ఉంటే నజ్రియా యాంకరింగ్ ధ్యాసలో పడి ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయడంతో తల్లిదండ్రులు తనకి బేసిక్ ఎడ్యుకేషన్ కావాలని చదువులపై దృష్టి పెట్టమని చెప్పినా కూడా నజ్రియా మాత్రం ఎడ్యుకేషన్ కన్నా సినిమా మీదనే తన ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో తల్లిదండ్రులకి కూడా ఆమెను సపోర్ట్ చేశారు. ఇక అలా నజ్రియా యాంకర్గా చేస్తున్న క్రమంలోనే ప్రామణి అనే ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడే ఈ మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఫహాద్ ఫాసిల్ని నజ్రియా ఫస్ట్ టైం కలవడం జరిగింది. ఇక అలా ప్రామాణి మూవీ 2010 మార్చి 26న రిలీజ్ అయి తను చేసిన నటనకి మంచి గుర్తింపు రావడంతో వరుణాల్ వరుణ్ అనే మోహన్ లాల్ మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అప్పటికి 16 ఏళ్లున్న నజ్రియాకి అటు హీరోయిన్గా కాకుండా ఇటు చైల్డ్ ఆర్టిస్ట్గా కాకుండా చిన్న చితక పాత్రలే రావడంతో కొన్నాళ్ళు సినిమాలని వదిలేసి యాంకర్గానే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. అలా ఏషియన్ నెట్లో ప్రసారమయ్యే తంతా నియోమం అనే షోకి యాంకర్గా చేయగా ఆ షోకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత తరంగాలో స్టార్ సింగర్, జూనియర్ స్టార్ సింగర్ అనే రియాలిటీ సింగింగ్ షోస్కి కూడా నజ్రియా హోస్ట్గా చేసింది. ఇక అలా ఈమెకి ఆ షోస్ ద్వారా వచ్చిన నేమ్ మరియు ఫేమ్తో సోనీ మ్యూజిక్ వారు నివిన్ పాలి నజ్రియాని మెయిన్ లీడ్గా పెట్టుకొని యువ అనే ఒక వీడియో ఆల్బమ్ సాంగ్ని చేశారు. ఆ సాంగ్ 2012 ఏప్రిల్ 5న రిలీజ్ అయి వీరి జోడికి మంచి ఆదరణ లభించింది. ఇక అలా యువ ఆల్బమ్ సాంగ్ చేసేటప్పుడు నజ్రియాకి నివిన్ పోలికి మంచి స్నేహం ఏర్పడి
ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక నవీన్ పోలీకి అప్పటికే పెళ్ళై పిల్లలున్న నజ్రియా అదంతా పట్టించుకోకుండా అతనితో డేట్ చేయడం మొదలుపెట్టింది. దాంతో నివిన్ పాలి మాడ్ డాడీ అనే మూవీలో నజ్రియాని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే బైలింగ్వల్ మూవీ అయిన నేరంలో నివిన్ పోలీ హీరోగా చేస్తుండగా దీనికి కూడా నజ్రియాని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. ఇక ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఛాన్సులు రావాలంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి అప్పటికే నివిన్ హీరోగా మంచి గుర్తింపు పొందడంతో అతని సహాయంతో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని నజ్రియా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్గా ఎదగాలనుకుంది. ఇక అలా ఈమె హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ అయిన మాడ్ డాడీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ నివిన్ పోలీతో కలిసి నటించిన నేరం మూవీ మాత్రం 2013లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు కలిసి ఓం శాంతి ఓం అనే మూవీ చేశారు. ఇక మలయాళంలో నివిన్ పోలీ అంటే మీడియం బడ్జెట్ హీరో అనే పేరు ఉండడంతో తనతో మూవీస్ చేస్తే స్టార్ హీరోయిన్గా ఎదగలేనని స్టార్ హీరో సపోర్ట్ కావాలనుకున్న నజ్రియా దుల్కర్ సల్మాన్ని ఒక ఫంక్షన్లో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఇద్దరు కలిసి సలాల్ మొబైల్ అనే మూవీలో కలిసి యాక్ట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వెంటనే సంసారం, ఆరుగీతన్, హానికరం అనే మరో మూవీని కూడా కలిసి చేయగా ఆ సినిమాల సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా రోజు రోజుకి నజ్రియాకి మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన పాపులారిటీని చూసి డైరెక్టర్ అట్లీ తను మొదటిగా తీయబోయే రాజారాణి మూవీలో నజ్రియాని సెకండ్ హీరోయిన్గా క్యాస్ట్ చేస్తూ తమిళ్లో తనని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. అలా రాజారాణి మూవీ రిలీజ్ అయి అందులో చేసిన నయనతార కంటే నజ్రియాకే మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపుతోనే ఈమె స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టే తన సెకండ్ మూవీయే హీరో ధనుష్తో చేసే ఛాన్స్ రాగా షూటింగ్కి ముందే నజ్రియాకి ఆ మూవీలో రొమాన్స్ సీన్స్, కిస్ సీన్స్ ఉంటాయని చెప్పగా అందుకు తాను అన్నింటికీ ఓకే చెప్పి ఆ సినిమాలో యాక్ట్ చేసింది. కానీ ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి ట్రైలర్ లాంచ్ రోజు తను సినిమా టీం మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కేసు కోర్టు వరకు వెళ్ళింది. ఎందుకంటే ఆ ట్రైలర్లో రొమాన్స్ సీన్ ఎక్కువగా ఉన్నాయని, తను ఆ సీన్స్లో నటించలేదని, డూప్ని పెట్టి చాలా సీన్స్ చేశారని, ఆ మూవీ రిలీజ్ అయితే తను మతం నుండి తాను చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ మూవీలో తన సీన్స్ అన్నింటినీ తీసేయాలని చెప్పడంతో కోర్టు కూడా ఈమెకి ఫేవర్గా తీర్పునిస్తూ ఆ మూవీలో ఉన్న అభ్యంతరకరమైన సీన్స్ని తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక అలా ఈ కాంట్రవర్సీపై ఆ మూవీ డైరెక్టర్ సద్గుణ మాట్లాడుతూ ఇక మూవీ స్టార్ట్ చేసే ముందే ఇలాంటి సీన్స్ ఉంటాయని తనకి చెప్పారని, అందుకు ఆమె ఒప్పుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేశారని, రిలీజ్కి రెడీ అయ్యాక ఇలా చేయడం మూవీ పైన దెబ్బ పడుతుందని అన్నారు. ఇక అలా ఈ కాంట్రవర్సీ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీంతో సినిమా పోవడానికి నజ్రియానే కారణమని, ధనుష్ అప్పటి నుండి నజ్రియాకి తమిళ్లో ఛాన్సులు లేకుండా చేశాడని, అందువల్లే నజ్రియా తమిళ్లో నటించలేకపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అదంతా పట్టించుకొని నజ్రియా తమిళ్ కంటే మలయాళంలోనే తనకి సపోర్ట్ ఎక్కువగా ఉండడంతో అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తనకి బెంగళూరు డేస్ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీలో ముగ్గురు హీరోలో ఫహాద్ ఫజిల్ కూడా ఉండడం గమనార్హం. ఇక అలా అప్పటికి ఫహాద్కి హీరోయిన్ రమ్యతో బ్రేకప్ అయి ఉండడంతో అతను డిప్రెషన్లోకి వెళ్ళాడు. దీంతో ఫహాద్ ఫజిల్ని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో దుల్కర్ మరియు నివిన్ పోలీ నజ్రియాని రెచ్చగొట్టి ఫహాద్ ఫజిల్తో క్లోజ్గా మాట్లాడుతూ అతన్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయమని కామెడీగా చెప్పారు. కానీ నజ్రియా ఆ మాటను సీరియస్గా తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటావని అడగగా ఫహాద్ ఫజిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక అలా నజ్రియా తన అల్లరి చేష్టలు, మాటలతో సైలెంట్గా ఉండే ఫహాద్ ఫజిల్ని ఎంటర్టైన్ చేయడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. దాంతో బెంగళూరు డేస్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలోపే ఫహాద్ నజ్రియాకి ప్రపోజ్ చేస్తూ అప్పటికే తనకి 32 ఏళ్ళు అవ్వడంతో పెళ్లి చేసుకుందామా అని అడగగా నజ్రియా కూడా అందుకు ఒప్పుకుంది. ఇక ఇదే విషయం ఫహాద్ తన కుటుంబానికి చెప్పగా వీరిద్దరిది ఒకే రిలీజియన్ అవ్వడంతో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదనే కండిషన్ పెట్టి ఫహాద్ ఫజిల్ తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ నజ్రియా తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడే తనకి పెళ్ళొద్దని, ఇప్పుడిప్పుడే తన కెరియర్ స్టార్ట్ అయిందని, తనకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పినా ఇండస్ట్రీలో ఎదురయ్యే కాస్టింగ్ కౌచ్ భరించలేక నజ్రియా మలయాళంలో సినీ బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్ హీరోగా ఉన్న ఫహాద్ ఫజిల్ని పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్తో పాటు ఇండస్ట్రీలో కూడా యాక్టివ్గా ఉండొచ్చనే ఆలోచనతో పెళ్లికి ఒప్పుకుంది. ఇక వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన బెంగళూరు డేస్ మూవీ రిలీజ్ కాకముందే ఎంగేజ్మెంట్ని చేసుకుని 2014లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్ళయ్యాక నజ్రియా యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రొడ్యూసర్గా మారి తన భర్త యాక్ట్ చేసిన భరతాన్, కుంభలంగి నైట్, సీ యూ సూన్, ఆవేశం అనే మూవీస్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న కొద్ది రోజులకే జనాల్లో తనకున్న నేమ్ ఫేమ్ని చూసి నజ్రియా మళ్ళీ సినిమాలో నటించాలనుకుంది. ఇక అలా తనని అర్థం చేసుకున్న ఫహాద్ ఫజిల్ డైరెక్టర్ అంజలి మీనన్ డైరెక్ట్ చేసిన కోడి అనే మూవీలో నజ్రియాని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. అలా ఈ మూవీ 2018లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫహాద్ ఫజిల్, నజ్రియా హీరోయిన్స్గా ట్రాన్స్ అనే మూవీని చేశారు.
ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో నజ్రియాకి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా నజ్రియా నానితో కలిసి అంటే సుందరానికి అనే మూవీ ద్వారా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీతో మరింత క్రేజ్ని తెచ్చుకుంది. కానీ పెళ్లి తర్వాత సినిమాలో యాక్ట్ చేయకూడదని చెప్పిన నజ్రియా తన మాటల్ని కాదని సినిమాలో యాక్ట్ చేయడంతో ఫహాద్ ఫాజిల్ తండ్రి మరియు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన ఫాజిల్ తట్టుకోలేక ఇంట్లో పెద్దగా గొడవలు చేయడంతో ఆ గొడవలతో విసుగు చెందిన ఫహాద్ మరియు నజ్రియా మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా అంటే సుందరానికి మూవీ తర్వాత నజ్రియాకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చినా ఫ్యామిలీలో ఉన్న గొడవల కారణంగా ఫహాద్ తను నటించడానికి ఒప్పుకునేవాడు కాదు. దీంతో నజ్రియాకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో నజ్రియా ఫహాద్ ఫజిల్ ఒక హాస్పిటల్ వెళ్లి వస్తుండగా మీడియా కంటపడడంతో 42 ఏళ్ల ఫహాద్ ఫజిల్ 30 ఏళ్ల నజ్రియా తల్లిదండ్రులు కాబోతున్నారని, పెళ్లైన 11 ఏళ్లకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన నజ్రియా తను ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం ముందు మీడియాకే చెప్తానని, నిజానికి ఆ వార్తలో నిజం లేదని, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వడానికి రెడీగా లేనని చెప్పి ప్రెగ్నెన్సీ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ ఫహాద్ ఫజిల్ ఇంట్లో మాత్రం తమ పెద్ద కొడుకు 42 ఏళ్లైనా ఇంకా పిల్లల్ని కనకపోవడంతో ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారని నజ్రియాకి ఫహాద్ ఫ్యామిలీ తరచూ ప్రెషర్ ఇస్తూ సూటిపోటి మాటలతో విమర్శించడంతో నజ్రియా ఒకవైపు సినిమాలు చేయకుండా మరోవైపు అత్తమామల ప్రెజర్ని తట్టుకోలేక సూక్ష్మదర్శిని అనే మూవీకి సైన్ చేసి అందులో యాక్ట్ చేయడం జరిగింది. అలా ఈ విషయం ఫహాద్ ఫజిల్ ఇంట్లో తెలిసి సినిమాలో నటించొద్దని చెప్పిన నజ్రియా వారి మాటల్ని పట్టించుకోకుండా నటించడంతో తమ కొడుకు భవిష్యత్ గురించి ఆలోచించి నజ్రియాకి విడాకులు ఇప్పించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక అలా ఫహాద్ ఫజిల్ మొదట్లో నజ్రియాకి సపోర్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత నజ్రియా బిహేవియర్తో విసుగు చెంది తల్లిదండ్రులు చెప్పినట్లు వినడం మొదలుపెట్టాడు. దీంతో నజ్రియా మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దీని కారణంగానే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడం, అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ 6 నెలల నుండి వేరువేరుగా ఉంటూ విడాకుల ప్రాసెస్ని కూడా చేస్తున్నట్లు సమాచారం. దీంతో నజ్రియా డిసెంబర్లో తన 30వ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోకపోగా న్యూ ఇయర్ టైంలోనూ బయటికి రాలేదు. అంతేకాకుండా తను చేసిన సూక్ష్మదర్శిని మూవీ షూటింగ్ తర్వాత ఆ టీంతో ఆమె కాంటాక్ట్లో లేకపోవడం, ఆ మూవీ సక్సెస్ మీట్లో కూడా పాల్గొనకపోవడంతో నజ్రియా విడాకుల వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక వీటన్నింటినీ చూస్తుంటే మరొక జంట విడాకుల బాట పడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా వీరి మధ్య ఉండే సమస్యలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారా లేక 11 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.